తిరుపతి జిల్లా చిగురువాడలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 4 నెలలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. కట్టుకున్న వాడిని గొంతు నుమిలి చంపేసింది. ఆ తర్వాత దొంగ నాటకాలకు తెరతీసింది. అయితే అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది ఆ మహాతల్లి. భర్త మృతదేహాన్ని తన స్వగ్రామం తిప్పినాయునిపల్లెకు తరలించింది. అయితే మృతుడి మెడపై గాయాలుండటంతో అతడి కుటుంబ సభ్యులకు అనుమానం తలెత్తింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య మానసను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. వెదురుకుప్పం మండలం తిప్పినాయుడుపల్లెకు చెందిన గోవింద్ ఆగస్టు 17న వివాహం చేసుకున్నాడు. సదుం మండలం కామ్నివారిపల్లెకు చెందిన మానసను పెళ్లి చేసుకున్నాడు. అయితే వృత్తిరీత్యా తిరుపతి రూరల్ మండలం చిగురువాడలో భార్య మానస్తో కలిసి నివాసం ఉంటున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని భర్త గోవింద్పై ఒత్తిడి తెచ్చింది మానస. ఆమె పోరు భరించలేక చిగురువాడలో తన అన్న కాపురం ఉంటున్న పక్క వీధిలోకి షిఫ్ట్ అయ్యాడు. 3 రోజుల క్రితం ఇంటిని అద్దెకు తీసుకుని భార్య మానస్తో కలిసి కొత్త కాపురం పెట్టాడు గోవింద్. అయితే కుట్రలో భాగంగానే వేరు కాపురం పెట్టాలని ఒత్తిడి చేసింది మానస. ప్రియుడితో కలిసి హత్యకు తెరతీసింది. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి నిద్రలో ఉన్న భర్త గోవింద్ను పక్కా ప్లాన్తో హత్య చేసింది. ఏమీ తెలియనట్టు పక్క వీధిలో ఉన్న గోవింద్ అన్నకు సమాచారం ఇచ్చింది మానస. అయితే తన తమ్ముడిది సహజ మరణంగా భావించి గోవింద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. కానీ మానస తీరుపై అనుమానం కలగటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గోవింద్ కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య మానసను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు తన తప్పు ఒప్పుకుంది మానస. ఇక పెళ్లైన 4 నెలలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన అటు తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, రేఖ, చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం తిమ్మినాయుడుపల్లికి చెందిన గోవింద్ తిరుపతిలో టూర్ ఆపరేటర్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని ఇక్కడ నుంచి వాహనాలను వచ్చే టూరిస్టులకు పంపుతుంటాడు. అదేవిధంగా సొంతంగా కూడా వాహనాలు కలిగి ఉన్నాడు. అయితే ఇతనికి గత ఆగస్టు 7వ తేదీన మానసతో వివాహం అయింది. వివాహం అయినప్పటి నుంచి మానస వేరు కాపురం కోసం పోరు పెట్టింది. అయితే ఆమెకు అప్పటికే ఎఫ్ఐఆర్ ఉండడము, అతనితోనే సంబంధం కొనసాగుతుండడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో భార్య పోరు పడలేక శుక్రవారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడలోని వైఎస్ఆర్ కాలనీలో పాలు పొంగించాడు. అదేవిధంగా ఆ ఇంట్లోకి ఆ రోజు రాత్రి నిద్ర చేస్తామని దంపతులు ఉన్న నేపథ్యం. తెల్లవారుజాము సమయంలో గోవింద్ చనిపోయినాడని గోవింద్ అన్నకు, అక్కడికి సమీపంలోనే 3వ ఇంట్లో ఉన్న గోవింద్ అన్నకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అన్న అతన్ని తీసుకెళ్లారు. మా సహజ మరణమే కాబట్టి అని తమ్మినాయుడుపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఏదైతే మానస యొక్క ప్రవర్తనను చూసి వారి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అనుమానం వచ్చి ఈ విషయంలో కొంత అనుమానంగా ఉందన్న విషయం చెప్పడంతో వెంటనే వారు తిరుపతి పోలీసులకు, అదేవిధంగా స్థానికంగా ఉన్న వెదురుకుప్పం ఎస్ఐ రాజేంద్రకు కూడా సమాచారం ఇచ్చారు. రాజేంద్ర అక్కడికి చేరుకొని ఆ విషయం కూపిలాగాడు. ఆ అమ్మాయిని విచారించడంతో అసలు వాస్తవం బయటపడింది. దీంతో అప్పటికే ఆ మృతదేహాన్ని తిమ్మినాయుడుపల్లికి తీసుకెళ్లడంతో చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం కోసం. మొత్తం మీద అయితే పోస్ట్ మార్టం లో డాక్టర్లు ప్రాథమిక రిపోర్టు ప్రకారం గొంతు నులిమి చంపారనే విషయం కూడా ప్రాథమికంగా సమాచారం వచ్చింది. దీంతో ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఆమె ప్రియుడి కోసం గాలింపు కూడా చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఈ విధంగా భర్తను వేరే ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూ భర్తను మోసం చేసి ఆమెను దారుణంగా ఈ విధంగా చంపడం స్థానికంగా కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు రేఖ. రైట్ దామోదర్, అయితే ఇప్పటికే మానసని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరి అతను దొరికితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అయితే మానసని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? మానస ప్రస్తుతం ఎక్కడుంది? మానస ఇప్పుడు పోలీసులు తిరుపతి
తిరుచానూరు పోలీసుల అదుపులో ఉంది ఆమె. తిరుపతి రూరల్ మండలం కాబట్టి దానికి సంబంధించి ఆ పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ సంఘటన జరిగింది తిరుపతి లిమిట్స్ లో కాబట్టి ఇక్కడ ఆమె అదుపులో ఉంది. అయితే మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి అతని కోసం గాలింపు చర్యలు తీసుకున్నారు. హత్య కిందనే కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా పూర్తి స్థాయిలో సమాచారం పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేయాలనుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రాథమికంగా హత్య అని తేలడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది రేఖ. మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.